నా ఆనవాయితీ ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా మీరు కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి అనేటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉంటాను. కాబట్టి ఒకసారి ఒకరి ముఖం ఒకరు చూసుకొని మీరు వందనాలు చెప్పుకోండి. ఆ! ఎందుకంటే కూర్చొని లేచిపోతాము. పక్కన ఎవరు కూర్చున్నారో అర్థం కాకుండా వెళ్తామనమాట. హ్మ్. సంతోషం. సంతోషం. ఆహ్, నేనైతే పాలకూర పప్పు తినక దాదాపు ఒక 20, 25 ఏండ్లు అయింటది. చానా టేస్టీగా చేసినారు. అదే అనుకుంటిమి ఇద్దరమన్న దైవ సేవకుడు నేను. నాకు నిద్రొచ్చిందనుకోండి మీరు లేపండి. మీకు నిద్రొస్తదో రాదో నాకు తెలియదు. అయితే ఒక చిన్న సంగతి చెప్తాను. ఇప్పుడు వాక్యం చెప్పడం అంటే పెద్ద పోరాటమే కాబట్టి ఒకసారి పురుషులంగా కొన్ని ఆలోచనలు ముందు ఆలోచనలు పెట్టి కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అవి సహోదరులకు తెలియకపోవచ్చు. ఒకసారి భర్త తన భార్యకు ఎండల కాలం వస్తుంది కాబట్టి ఒక మంచి నూలు శారీ కొన్నాడట. ఏం శారీ? నూలు శారీ. చల్లగుండాలా అని. సరే ఆమె వాడింది. చాన్నాళ్ళయిపోయింది. ఏవండీ ఈ శారీ పాడైపోయింది. పారేస్తాను. అంటే వద్దే ఎందుకట్ట చేస్తావు? పెద్ద పాపకు 2 గౌన్‌లవుతాయి అని 2 గౌన్‌లను కుట్టిచ్చారట. పారేయకుండా. ఆ పాప వాడింది కూర్చొని ఇక్కడ చిన్న పిల్లలు కూర్చొని ఇంక చినిగిపోతాయి గదా! బ్యాక్ సైడ్. ఏవండీ పాప కూర్చొని చినిగిపోయింది. ఇప్పుడన్నా వారేద్దామన్నాడు. అట్లెందుకు జేస్తావే? వద్దు. అవి 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 అంటే ఈ స్టోరీ నేను కొంచెం కట్ జేసి చెప్తాను. అవి మంచి కర్చీఫ్‌లవుతాయి. ఏమవుతాయి? కర్చీఫ్‌లవుతాయి. నూలువి గదా! తుడుచుకోవడానికి చానా బావుంటది. సల్లగుంటది. మొత్తానికి శారీ నుండి గౌన్‌లయినాయి. గౌన్ నుండి ఇప్పుడేమైంది? కర్చీఫ్‌లయినాయి. అది మధ్యాహ్నం మసిగుడ్డ గూడా అయిందిలెండి. కర్చీఫ్‌లయినాయి. ఈ కర్చీఫు ఆ పిల్లలకు ముక్కు చీది అంత రోత రోత అయితూ ఇయంతా పాడైపోయినాయి పారేస్తాము అనంటే ఎందుకట్ట కొంప ముంచుతావే? అవి దీపానికి ఒత్తులైతాయి అన్నాడట. ఏమవుతాయి? దీపానికి ఆ! నేనెందుకు ఈ మాట జెప్తున్నాను అనంటే, జస్ట్ మీరు కొంచెం నిద్రపోకుండా ఉండడానికి మాత్రమే. సరేనా? ఉదయకాలం, ఉదయకాలం దేవుని దాసుని ద్వారా ప్రభువు పిలుపునకు లోబడిన యాకోబును గురించి విన్నాం. ఆయన ఫైనల్‌గా ప్రభువు కొరకు శిరచ్ఛేదనం చేయబడినటువంటి వ్యక్తిగా విన్నాం. దేవునికి స్తోత్రం. రెండవ సందేశముగా పరిశుద్ధతతో ప్రారంభించి, పరిశుద్ధత లేకుండగా ముగించినటువంటి ఒక మంచి జీవితం నుండి ఒక చెడు జీవితంలో ముగింపులో దేవుని దీవెన లేని ముగింపును ఆశ ముగించాడు అన్న సంగతిని చూశాం. ఈ సమయంలో ఒక వ్యక్తిని చూద్దాము. తన సరౌండింగ్స్ అంటే తన చుట్టుపక్కల ఎలాంటి వాతావరణం ఉంటే భక్తునిగా జీవించాడో ఆ సంగతిని చూద్దాము. చాలా మార్లు మనం ఇలా అనుకుంటాం. మా ఇంటి వారు అందరూ ప్రార్థన చెయ్యరు. మా ఇంటి పక్కనోళ్ళతో పెద్ద తలకాయ నొప్పి అని అనుకుంటూ ఉంటాం. లేకపోతే పలానా వారితో చాలా ఇబ్బంది మాకు. ప్రార్థన చేసుకునడమే కష్టం అనుకుంటూ ఉంటాము. వింటూ ఉంటాం. కాబట్టి భక్తి జీవితానికి అప్పుడప్పుడు చిల్లులు పడుతూ ఉంటాయి. ఈ సమయాన అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం మన ఎదుట ఉంచుకుందాము. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో
ప్రారంభ వచనాలు 3 వచనాలు చదువుదాం చూడండి. బయట ఉన్నవారు కూడా జాగ్రత్తగా వినాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా. జాగ్రత్తగా ఈ మాటలను గమనించండి. 3 వచనాలు మనం చదువుకుందామా? చాలా విషయాలు ఇందులో మనం చూస్తాము. అయితే ఒక వ్యక్తిని గురించి ఆలోచన చేద్దాం. అంత్యోకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగరణబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన ఏముంది? ఏనా ఏసా? ఏసా ఏనా? ఏసా ఏనా? ఇప్పుడుకొచ్చినారు. రైట్. మన ఏను ఏసు కాదు, మన ఏను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందామా? తల ఉంచండి. దయగలిగిన ప్రభువా స్తోత్రంలో మీ దాసులను నిలవబెట్టించి మీ మాట వినుట ఎంత శ్రేష్టమో చెప్పారు. భక్తి జీవితంతో ప్రారంభించిన ఆశా గారు ముగింపు ఎంత ఇబ్బందికరమైనటువంటి ముగింపు, మీకు అయిష్టకరమైనటువంటి ముగింపు చూసాము. ఒక చెంపపెట్టుగా మీరు మాకు వినిపించిన సందేశంకై స్తోత్రములు. ఈ సమయంలో కూర్చున్న వారి కంటే అల్పుడను నేను నిలబడి ఉండగా మేమందరం కలిసి మీ వాక్యం ఎదుట ఉంటుండగా మా జీవితాలను నీ చేతుల్లో ఉంచుకునటానికి చాలిన శక్తిని మరొకసారి మీరు అనుగ్రహించండి. ప్రభువా, మాకున్నటువంటి పరిస్థితులు అనానుకూలంగా ఉన్నాయి. అయినా మీ వాక్య భాగాన్ని బట్టి మమ్మల్ని మేము ప్రోత్సహించుకున్నట్టుకు చాలిన సహాయం దయచేయండి. ఈ మాటలను మాకు ఆత్మీయాహారంగా విరిచి వడ్డించమని సహాయము దయచేయమని ప్రభు అయిన క్రీస్తు అన్న ఘననామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వచనాలలో అంత్యోకయలో ఉన్న సంఘము అనే మాట మనం చదువుతూ ఉన్నాం. జాగ్రత్తగా అంత్యోకయలో ఉన్న సంఘములో ఉన్నటువంటి కొందరిని మనం చూస్తూ ఉన్నాము. ఒక 4 వ్యక్తులనుగా సంఘంలో ముఖ్యమైనటువంటి వారు కనబడవచ్చు. కొందరు కనిపించకుండా పనిచేసేటువంటి వారు ఉంటారు. ఇదే సందర్భంలో కనిపించకుండా ఉన్నటువంటి శీల కూడా ఈ సంఘంలో ఉన్నాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఇదే సంఘంలో ఉంటూ కూడా మార్కు అనేటువంటి ఆయన కూడా ఉన్నారు, కానీ కనపడని వ్యక్తిగా మనం చూస్తాం. ఈ సంఘంలో చేరవచ్చేటప్పుడు జాగ్రత్త వినండి. ఈ అంత్యోకయకు విశ్వాసులు, అంత్యోకయలో కూడుకున్న విశ్వాసులు వినాలి. మీరు నిద్రపోతే సైతాన్ నన్ను ఇట చూసి ఇట ఎక్కిరించినట్టు అనిపిస్తుంది నాకు. కాబట్టి మీరు దయచేసి నిద్రపోకండి. నిద్రపోతే నేను ఎక్కిరింతల పాలు కావాల్సి వస్తుంది. అపవాది నన్ను ఎక్కిరించినాడే అనిపిస్తుంది. పగిడాళ్ళు అయితే దగ్గరికి పోయి లేచి నిలబెడతాను. మరి మీరు ఏమనుకోకుండా ఉంటే నేను కూడా వచ్చి నిలబెడతాను. సరే, అంత్యోకయలో ఉన్నటువంటి సంఘంలో విశ్వాసులు ఎలాంటి పరిస్థితులలో అక్కడ కూడుకుంటున్నారు అని అంటే 11వ అధ్యాయం 19వ వచనం చూడండి. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫెనీకే, కుప్ర, అంత్యోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడై ఉండని గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంత్యోకయకు పంపిరి అని చదువుతున్నాం. వినండి. ఇక యెరూషలేములో సంఘానికి హింస కలిగింది సౌలు లేదా పౌలు ద్వారా. ఆ హింస కలిగినప్పుడు దేవుని ప్రజలైనటువంటి వారు ఎక్కడికి వెళ్ళారు అని అంటే, మీరు మ్యాప్ గనక చూస్తే
యెరూషలేము ఇక్కడుంటుంది. యెరూషలేములో సంఘానికి హింస కలిగింది. అప్పుడు కుప్రీలు కొందరు, చాలామంది అక్కడక్కడ ఉన్నటువంటి వారు, కొరేనీయులు కొందరు ఇక్కడి నుంచి శ్రమ కలిగితే వారు ఇటుగా అంత్యోకయకు ఇటు వెళ్ళారు. చూస్తున్నారా? మీ మ్యాప్ మీ దగ్గర కూడా ఉంటది. ఇక్కడ శ్రమ యెరూషలేములో శ్రమ కలిగింది. వారు అంత్యోకయకి వెళ్ళిరి. జాగ్రత్తగా గమనించండి. వీరు ఎక్కడి నుంచి వచ్చినటువంటి వారు? 13వ అధ్యాయం ప్రారంభంలో మనం చదువుతూ ఉన్నాము. అంత్యోకయలో ఉన్నటువంటి వారు ఎక్కడి నుంచి వచ్చినారు? నిగెర్ అనబడిన సుమయోను, ఆ తర్వాత కురేనీయుడైన లూకియా అనే మాట మనం చూస్తున్నాం. మరొకసారి మీకు ఇవ్వబడినటువంటి మ్యాప్నే చూడండి. అపోస్తలుడైన పౌలు జరిగించిన ప్రయాణాలలో మాట ఉంటుంది. ఒకసారి నాకెళ్ళి కూడా చూస్తుండండి. యెరూషలేములో హింస కలిగింది. ఎక్కడి వాళ్ళు అనంటే కుప్రదేశీయులు కొందరు, కురేనీయులు కొందరు అని చదువుతూ ఉన్నాం. కురేనీయుడైన సీమోను ఇక్కడి నుంచి వచ్చి యెరూషలేములో ఆరాధించేటువంటి వాడు అన్నమాట మనం చదువుతాం. యేసు ప్రభువారి శిలువ కార్యం అప్పుడు. యెరూషలేములో సంఘానికి హింస కలిగినప్పుడు వారు వారికి వచ్చిన హింసలు అనగా ప్రభువును నమ్మినందుకు స్టెఫెనును చంపగా, స్టెఫెను కాలాన సంఘానికి హింస కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు వారు మామూలుగా ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది? యెరూషలేములో శ్రమ కలిగింది మాకు, ఆ కారణాన మేము తిరిగి మా ఇంటికి వెళ్తాం, మా ఊరికి వెళ్తాం, మా ప్రదేశానికి వెళ్తాం అనేటువంటిది న్యాయమైన మాట. కుప్రీలు కొందరున్నారు. వీరు యెరూషలేములో హింస కలిగింది మాకు, ఆ కారణాన తిరిగి మేము మా దేశానికి వెళ్తూ ఉన్నాం, మా బంధువుల యొద్దకు వెళ్తూ ఉన్నాం, మా వారి దగ్గరికి మేము వెళ్తూ ఉన్నాం అనేటువంటి తీర్మానం న్యాయమైనటువంటిది. అయితే వారు ఏం చేసినారు? హింస కలిగినప్పుడు ఇక్కడ నుండి అంత్యోకయకి వెళ్ళాలి అని అంటే అరణ్య మార్గం, మనుషులు నడవగలిగినంత సాధ్యమైనటువంటి ప్రయాణం ఏమీ కాదు. అలాంటి ఈ అరణ్యములో వారు ప్రయాణమై అంత్యోకయకు వెళ్ళిరి అనే మాట మనం చదువుతూ ఉన్నాం. విశ్వాసిగా కుటుంబ పరిస్థితులలో వేరెవర్ వీఆర్, మనం ఎక్కడ ఉండినా నీకొచ్చేటువంటి విశ్వాస జీవితంలో కలిగే శ్రమను బట్టి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే నేను ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో నెబుకద్నేజరు అనేటువంటి రాజు దండయాత్రను అనగా నాశనం చేయడానికి యెరూషలేం మీదకి వచ్చారు. అప్పటికి యోషియా కుమారుడు యెహోయాకీం అనేటువంటి వాడు రాజుగా ఉన్నాడు. ఆ దినాలలో రేకాబీలు అని ఒక చిన్న సెక్ట్, ఒక చిన్న సమాజం ఉంది. ఆ సమాజం వారు ఏం చేశారు? నెబుకద్నేజరు అనే రాజు మనల్ని హింసించడానికి యెరూషలేముకు వచ్చాడు, ఈ ఇశ్రాయేలు దేశం మీద దండయాత్ర చేశాడు కాబట్టి మనల్ని చంపడానికి వస్తున్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? మామూలుగా అయితే ఈ దేశం, మామూలుగా ఇక్కడ వరదలు వచ్చినాయి, వరదలు వస్తే ఎక్కడికి వెళ్ళాలా? వరద లేని ప్రదేశానికి వెళ్ళాలి. అయితే వీళ్ళు ఏమంటున్నారు? 11వ వచనం, అయితే బబులోను రాజైన నెబుకద్నేజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీయుల దండునకు సిరియనుల దండునకు భయపడి ఏమంటున్నారు వాళ్ళు? మనము యెరూషలేమునకు పోదము రండి అని చెప్పుకొంటిమి. ఆ కారణాన మేము యెరూషలేములో కాపురము ఉన్నాం. విషయం ఏమిటి అని అంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు యెరూషలేమునే నాశనం చేయాలని వచ్చినాడు నెబుకద్నెజరు, ఆయన టీం సైన్యం. అయితే వీరు అంటున్నారు, అయ్యా ఈ పట్టణాన్ని దేశాన్ని నాశనం చేయడానికి వారు వచ్చారు, అయితే మేము యెరూషలేములోనే ఉండాలని తీర్మానము చేసుకున్నాం. దేవుని సన్నిధిలో ఉండాలి. శ్రమ వచ్చింది, మరణం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఫైనల్గా వారిని చంపే స్థితి వచ్చిన రేకాబీల తీర్మానం ఏమిటి అని అంటే, మేము యెరూషలేములోనే ఉంటాము, యెరూషలేమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళము అనే తీర్మానం తీసుకున్నారు. ఈ అంత్యోకయలో ఉన్నటువంటి ఈ సంఘం విశ్వాసులు
వీరికి శ్రమ వచ్చినప్పుడు వీరు తమ తమ గ్రామాలకు, తమ తమ దేశాలకు, తమ ప్రాంతానికి వెళ్ళిపోకుండా దేవుని కొరకయ్యే మేము నిలబడాలి, దేవుని నామమునే ప్రకటించాలి అని బంధువుల యొద్దకు వెళ్ళలేదు, తమ సొంత గ్రామాలకు వెళ్ళలేదు, తాము పుట్టి పెరిగిన ప్రదేశానికి వెళ్ళలేదు. కానీ ప్రభువు కొరకు ప్రాణాలకు తెగించి మరికొంత పైకి అనగా అక్కడికే దూరంగా వెళ్ళిపోయారు. దేని కొరకు వెళ్ళిపోయారు ఇప్పుడు చదువుదాం చూడండి. ఆ 19వ వచనం అనగా 11వ అధ్యాయం 19వ వచనం. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి వారు చెదిరిపోయారని చదువుతున్నాం. చెదిరిపోయినటువంటి వీరు 20వ వచనం ముగింపులో ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ఎక్కడికి వెళ్ళినారు వీళ్ళు? అంత్యోకయకు వెళ్ళారు. అంత్యోకయలో బంధువులు లేరు, అక్కడ చుట్టాలు లేరు, అక్కడ తమను ఆదరించేవారు లేరు, నా అనేటువంటి వారు లేరు, లేకపోతే మమ్మల్ని ఈ శ్రమలో నుండి ఆదుకునేటువంటి వారు లేరు, అక్కడ మమ్మల్ని ఎవరైనా ఒకరు చూస్తారులే అని అనుకొనడానికి ఎవరూ లేరు. అయితే వారు వెళ్ళి ప్రభు మాటను ప్రకటించిరి. వినండి, ఈ శ్రమ, బయట నుండి వచ్చినటువంటి ఈ శ్రమ, ఏ దేవుని కొరకైతే వీరికి శ్రమ వచ్చిందో వెంటనే 21వ వచనంలో ఏమని చదువుతున్నాము? ప్రభు హస్తము. ఎంత మంచి మాట ప్రియులారా! విశ్వాస జీవితంలో పర్సనల్ ఏమంటారు, వ్యక్తిగతంగా అన్వయించుకోనాల్సినటువంటిది. దేవుని హస్తము, దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉండెను అని ఎజ్రా గారు చెప్పినట్టుగా వీరి శ్రమలో ప్రభువు కొరకు నిలబడ్డారు. ప్రభువు కొరకే ఇంకా శ్రమలలోనికే ప్రయాణం చేశారు. ప్రభువును గురించి మాట్లాడితే మరణం ఎంబడి పడుతుంది, ప్రభువును గురించి మాట్లాడితే సమాధి ఎదురు చూస్తుంది. అయినా పర్వాలేదు, ప్రభు కొరకే నిలబడతామని ఆ శ్రమలలో, స్టెఫెనును బట్టి కలిగిన శ్రమలో కూడా ప్రభువును గురించే ప్రకటించారు, ప్రభువు కొరకయ్యే ప్రయాణం చేశారు. అయితే ఉన్నమాట మనం ఇలా చదువుతున్నాం, ప్రభువు యొక్క హస్తము. ఎజ్రా గారు అంటారు, ప్రభు యొక్క కరుణా హస్తము, దేవుని దయగల హస్తం మాకు తోడై ఉండను. క్రొత్త నిబంధన విశ్వాసులు ప్రియులారా, నేను చాలాసార్లు ఎజ్రా గారి చదువుకొని ఓయమ్మ వాళ్ళకి పాత నిబంధన భక్తులకే తోడు ఉండేవాడేమో అనుకునేవాడిని కొత్తలో. ఇక్కడ మనం చదువుతున్నాం, రక్షించబడిన విశ్వాసి ప్రభువు కొరకు నిలబడినప్పుడు వారికి దేవుని హస్తం వారికి తోడుంది అన్న సంగతిని, లేదా ఆయన తోడుగా ఉన్నాడు అన్న సంగతిని మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, రండి 13వ అధ్యాయం. అంత్యోకయలో ఉన్న సంఘములో ఎవరెవరు ఉన్నారు? బర్నబా, నిగెరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను సంఘములో ఉన్నారు అని చదువుతూ ఉన్నాం. ఈ సమయాన ఈ 2 మాటలు, ఈ సుమయోను, కురేనీయుడైన సుమయోను, ఈ నిగెరనబడిన అనేటువంటిది కూడా కురేనియా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తే, నల్లనివాడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటిది. ఆ తర్వాత కురేనీయుడైన లూకియా అనే మాట కూడా మనం చదువుతున్నాము. ఈయనను గురించి పత్రికలో పౌలు గారు వందన సమర్పణలో ఈయనను ఒకనిగా చెప్తాడు. వినండి జాగ్రత్తగా. వీరు తమ బంధువుల యొద్దకు వెళ్ళలేదు. ఇప్పుడు వీరు ఎవరి చేత నడిపింపబడుతున్నారు? 2వ వచనం, వారు ప్రభువును సేవించుచు అని చదువుతూ ఉన్నాం. సేవించుట అని అంటే ఆరాధించుట. వారు ప్రభువును ఆరాధిస్తూ ఏం చేస్తున్నారు? ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్ముడు. సంఘంలో విశ్వాసులు ప్రభువు కొరకు వీరు చేరవచ్చారు. ప్రభు హస్తము వారికి తోడుగా ఉంది. ప్రభు నామమున ప్రజలకు ప్రభువును గురించి ప్రకటిస్తూ ఉన్నారు. అదే సందర్భాన ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు.
ప్రభువును గురించి ప్రకటిస్తూ ఉన్నారు. వినండి. పరిశుద్ధాత్ముడు వారిని పిలిచెను అనే మాట మనం చదువుతున్నాం. అనగా దేవుని స్వరం, పరిశుద్ధాత్మ దేవుని స్వరం వీరికి అర్థమైంది. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులముగా దేవుని స్వరాన్ని గుర్తించేటువంటి జీవితం మనకు అవసరం. చాలాసార్లు మనం అంతా కార్యం చేయాల్సిన పనులను చేసిన తర్వాత అట్ట చేయకపోయింటే బాగుండు, నాకు అనిపించింది కానీ మనసులో ఏందో అట్లా అనిపించే కానీ నేను ఇట్ట చేసిన అని ఎన్ని మార్లు అనుకోలేదు చెప్పండి. చాలా మార్లు అట్ట చేయకపోయింటే బాగుండు, నాకు అనిపించింది, లేకపోతే పలానా వారు చెప్పారు ఇట్ట వద్దులేరా అని చెప్పినారు, కానీ నేను వినకుండా ఇట్లా చేశాను, చాలా అంత తెలివి లేని పని చేసినానని మనల్ని మనమే అనుకుంటూ ఉంటాం. కారణం ఏమిటి అనంటే, దేవుని యొక్క స్వరానికి మనము చెవు ఇవ్వక, లేదా ఆయన మాటలకు మనం లోబడక. ఇక్కడున్నటువంటి వారు ప్రభువు స్వరాన్ని, పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని, అంతరంగంలో నుండి వినపడుతున్నటువంటి ఆ స్వరానికి మనసిచ్చినటువంటి వారు. దేవుని కొరకై జీవించేటువంటి జీవితము అంతరంగములో ఉండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన స్వరానికి చెవు ఇచ్చేటువంటి వారు దేవుని కొరకు జీవిస్తూ ఉంటారు. దేవుని స్వరానికి చెవు ఇవ్వని వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే విశ్వాసులముగా ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చదివితే, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని దేవుడు చెప్పాడు. వీరు ఆ మాట విన్నారు. ఎంత మంచి మాట. శ్రమలలో భయపడి పోయింటే, తమ బంధువుల యొద్దకు వెళ్ళింటే దేవుని మాట వినేవారేనా? దేవుని కొరకై కష్టాలలో నిలబడాలి. వారిని చూసి మనం బలం తెచ్చుకోవాలి. వారిని చూసి మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్న కారణాన వాళ్ళు బలపరచబడ్డారు, నేనెందుకు బలపరచబడకూడదు అని విశ్వాసులముగా మనం బలం తెచ్చుకోవాల్సింది. ఈ వచనాలలో హేరోదుతో కూడా పెంచబడిన మనయేను అనే సంగతిని జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. హేరోదుతో కూడా పెంచబడిన మనయేను సువార్త ఎలా తెలుసుకున్నాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తాను. మనయేను ఎవరితో ఉన్నాడని చదువుతూ ఉన్నాము? హేరోదుతో కూడా ఉన్నాడు. ఏమండి, మనయేను ఎవరితో ఉన్నాడు? హేరోదు యొక్క ఉద్యోగం ఏమిటి తెలుసా అండి? హేరోదు యొక్క ఉద్యోగము ఇక్కడ చూస్తూ ఉన్నాము. నేను చతుర్థాధిపతి అనంటే 4వ భాగానికి అధికారి అని. ఏంటిది అనంటే, మొత్తం ఇశ్రాయేలు దేశాన్ని 3 భాగాలు చేసినారు. ఇక్కడ నుండి ఇదొక భాగం, ఇక్కడ నుండి ఇదొక భాగం. ఇద్దరు అన్నదమ్ముళ్ళు, ఇక్కడోడు వంచుకున్నాడు, ఇక్కడోడు వంచుకొని రాజ్యం వెళ్తూ ఉన్నారు. 4వ భాగానికి అధికారి అని అర్థము. సరే, జాగ్రత్త వినండి. ఇతని ఉద్యోగం ఏమిటి అనంటే ఇక్కడనే వ్రాయబడి ఉంది. మరొకసారి చూడండి. చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను. ఎవరితో కూడా పెంచబడ్డాడు? జాగ్రత్తగా ఈ వచనాలు చూద్దాం. మనయేను పెరిగిన వాతావరణం నేను జ్ఞాపకం చేస్తాను. చదువుదాము. ఒక వచనం చదువుదాం చూడండి. ఏమంటారు, ఒక హెచ్చరికగా సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం చదువుకొని ఇక్కడికి వస్తాము. చదువుతారా మీలో ఎవరైనా? చదువుతారా? లేకపోతే నేనే చదువునా? బాలుడు సహితం తన నడతను శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయను అని మాట మనం చదువుతూ ఉన్నాము. హేరోదుతో కూడా మనయేను పెంచబడ్డాడు. జాగ్రత్తగా చూడండి. వీళ్ళిద్దరిని మనం చూద్దాం. మన భక్తి జీవితానికి ఎవరెవరో ఆటంకం అనుకుంటాం, సరేనా? హేరోదు ఎలాంటి వాడు, మనయేను ఎలా పెరిగాడు. మనం మంచి వాతావరణం ఉంటే బాగా ప్రార్థన చేసుకుంటాం, అంతేనా? బాగా ఉంటే మనకు అన్ని అనుకూలంగా ఉంటే వాక్యం చదువుకుంటాం. లేకపోతే పారని అంత లొడిబిడి పెట్టినారు ఏంది మేము వాక్యం చదువుకోకుండా అని అంటాం ఇంట్లో. సరే,
వచనం చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 1-12 వచనాలు చదివితే, ఆ సమయాన చతుర్థాధిపతి అయిన హేరోదు ఎవరిని గురించి విన్నాడు? యేసును గూర్చి విన్నాడు. వినండి జాగ్రత్తగా. హేరోదు ఎక్కడుంటాడు? కోటలో ఉంటాడు. హేరోదు ఎక్కడున్నాడు? సింహాసనం మీద ఉన్నాడు. హేరోదు ఎక్కడ ఉన్నాడు? తన అధికారంతో రాజ్యంలో ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్నాడు. అలాంటి వానితో పాటుగా ఒక మాట రాయబడింది. ఇద్దరు కూడా ఒకే తల్లి పాలు తాగి పెరిగారు అని. ఇద్దరు కూడా ఒకే ఇంటిలో పెరిగారు అని. ఇద్దరు ఒకే వాతావరణంలో పెరిగారు. ఇద్దరు కూడా ఒకే స్థలంలో ఉన్నటువంటి వారు. చిన్ననాటి నుండి ఒకే స్థలంలో పెంచబడినటువంటి వారినిగా మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనంలో గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగా ఉన్న దినాలు అని మనం చదువుతున్నాం. నేను ఇది వరకు మ్యాప్లో చూపించినట్టుగా 3వ అధ్యాయం 19వ వచనంలో ఈ హేరోదు ఎలాంటి వాడు? 3:19 చూడండి. మత్తయి సువార్త 3:19. అదేందండి? లూకాసు వార్త 3:19. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ మనం ఏం చదువుతున్నాము 19వ వచనం అంటే, చతుర్థాధిపతి అయిన హేరోదు సకల దుష్కార్యములకు కారకుడు. అర్థమైందా? సకల అంటే ఇంక చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు అన్ని కలిపి చెప్పినటువంటి మాట ఏంటంటే సకల దుష్కార్యములకు కారకుడు. అంత మాత్రమే కాదు, సొంత తన సహోదరుని భార్య అయినటువంటి హేరోదియను ఉంచుకున్నాడు అని చదువుతాం. ఉంచుకున్నాడు, చేర్చుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు అనే మాటలు మనం చదువుతాం ప్రియులారా. అంటే ఇలాంటి హేరోదుతో పాటుగా మన యేన ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఈ చతుర్థాధిపతి అయినటువంటి హేరోదు ఎలాంటి వాడు? అదే వచనంలో ఉంది. యోహాను గద్దించినందుకు అది వరకు చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో ఉంచెను అనే మాట మనం చదువుతున్నాం. 3:1 ఇతురయ త్రకోని దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగా ఉండెను. పక్క దేశమే, మధ్యలో యోర్దాను నది అడ్డం. అవతల తమ్ముడు, యువతల అన్న. ఈమె ఇతనికి కోడలు, మామ. ఈయన చేసిన పనేంటి? తన తమ్ముడైన హేరోదు భార్యను. ఘోరం కదండి. ఇలాంటి పరిస్థితులలో కూడా మనయేను అక్కడనే ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గద్దించినందుకు, అతడు చేసిన సకల దుష్కార్యముల విషయమే గద్దించినందుకు యోహానును తలగొట్టించను. ఇట్లా అంటాను. ఇతని చెడు కార్యాలన్నీ చూస్తూ ఉన్న మనయేను హేరోదు తలను ఖండించినప్పుడు చూస్తూ ఉన్నటువంటి మనయేను. ముందుకు సాగుదాం. యోహాను గద్దించాడు. ఇట్లా కొన్ని కార్యాలు ఉన్నాయి, చదువుతాను ప్రియులరా వచనాలు. మత్తయి సువార్త 14:13 సహోదరుని భార్యగు హేరోదును ఉంచుకున్నాడు. మార్కు 6:17 సహోదరుని భార్యను చేర్చుకున్నాడు. 17వ వచనం సహోదరుడు తన సహోదరునికి కలిగిన భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకున్నాడు. లూకాసు వార్త 3:19 సకల దుష్కార్యములు అని మనం చదువుతాం. ప్రియులారా, ఇలాంటి దుర్మార్గుడు యేసును చూడాలని కోరుకున్నాడు. యేసును చూడాలని కోరుకున్నారు. ఎక్కడ చదువుతాం రండి. మత్తయి సువార్త 14:2 చదువుతారా ఎవరన్నా ఒకరు? మత్తయి సువార్త 14:2
చెప్పాను. చూడగోరెను గూర్చి అంటే వినిన సంగతి అంటే ప్రభువును గురించి విన్నాడు అన్న సంగతిని మనం దీని కొరకు లూకాసు వార్త 9:7-9 చదివిన గాని మనకు దొరుకుతుంది. సరే. యేసు ప్రభు వారిని గూర్చి విన్నాడు. ఎవరు? హేరోదు విన్నాడు. యేసు ప్రభు వారిని చూసి లూకాసు వార్త 23:8 చూడండి. లూకాసు వార్త 23:8 ఏమని చదువుతాము? యేసు ప్రభు వారిని చూసి ఏం చేసినాడని చదువుతున్నాము? మిక్కిలి సంతోషించెను. చూడగోరెను, చూసినాడు, మిక్కిలి సంతోషించెను. హేరోదు చేస్తున్న ఈ కార్యాలు అన్నీ కూడా అంటే హేరోదుతో పాటుగా మనయేను ఉన్నాడు అన్న సంగతిని మనసులో ఉంచుకోవాలి ప్రియులారా. ఎందుకొరకు? మనయేను హేరోదుతో పాటుగా పెంచబడినవాడు అన్న మాట మనం చదువుతున్నాం. లూకాసు వార్త 23:11 చూసి సంతోషించిన వాడు ఏం చేశాడని చదువుతూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. 23:11 ఆయనను తృణీకరించెను. యేసు ప్రభువారు ఎవరో చూడగోరినాడు, చూసినాడు, సంతోషించినాడు. ఇప్పుడు యేసు ప్రభు నుండి అద్భుతాలను కోరినాడు. యేసు ప్రభువారు అద్భుతాలు చేయకపోతే ఏం చేసినాడు? ఇదే కదా జరిగేది బయట. అద్భుతాలు 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 జరగాల జరగాల జరగాల. అద్భుతాలు జరగకపోతే అయిపోయింది. కాలు ముందుకు పడదు, దొబ్బు అని ఆ గుంతలు పడిపోతారు అంతే. అద్భుతాల మీద ఆశ పెట్టుకోకండి. ఇతడు ఏం చేశాడని చదువుతున్నాం. తృణీకరించెను. ఇతని చేష్టలన్నీ కూడా మనయేను గమనిస్తున్నాడు అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకోనండి. 23:11 కంటిన్యూ చేయండి అన్న. రైట్. ఒక్క నిమిషం. తృణీకరించి ఏం చేశాడు? చూసి చూసి సంతోషించి తృణీకరించి అపహాస్యము చేసెను, ఎక్కిరించెను, అవమానపరిచెను, తృణీకరించెను, త్రోసివేసెను. ఏ యేసునైతే చూడగోరాడో ఆ యేసును తృణీకరించాడు. వినండి ప్రియులారా, ఈ సంగతులన్నీ చూస్తున్నటువంటి మనయేను పూర్వీకులు ఎవరో మనకు తెలియదు. మనయేను ఎలా ఆయన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియదు. దేవుడు రాయించి పెట్టలేదు. అయితే ఇక్కడ ఏం చదువుతున్నాము 13వ అధ్యాయం అంటే హేరోదుతో కూడా పెంచబడిన మనయేను అనే మాట మనం చదువుతున్నాం. ప్రియులారా వినండి, ఈ మనయేను ఇలాంటి వ్యక్తితో పెంచబడిన తను రాజ్య సువార్తను గురించి విన్నాడు. మీకు ఒక హోంవర్క్ పెడతాను, అన్నకో నాకో రెఫరెన్స్ పెట్టండి. అంటే మీకు తెలిసినదే. ఈయన హేరోదు రాజ్య భవనంలో ఉన్నాడు. వినాలమ్మా, రాజ్య భవనంలో ఉన్నాడు. ఈయనకి ఎవరు సువార్త చెప్పింటారు? మనయను కూడా లోపలనే ఉన్నాడు. వినేను అనే మాట ఉంది. ఎవరు చెప్పింటారు? యేసు ప్రభువారిని గురించి బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పినాడా? ఎవరు చెప్పింటారు? అంటే మీకు అది అంటే మీరు కొంచెం మీ తలకాయను తోల్చుకోండి. ఎందుకంటే కోటలో ఉన్న దుర్మార్గునికి యేసు ప్రభువారిని గురించి ఎవరు చెప్పింటారు? అమ్మా, సౌలు ఇంకా రాలేదు ఇప్పటికీ. ఎవరు చెప్పింటారు? యేసు ప్రభు అంటేనే తిక్కరేగుతుంది సౌలుకు కదండి. ఎవరు చెప్పింటారు? జ్ఞానులు చెప్పినారు. వందనాలు తల్లి. వినండి ప్రియులారా, ఈ పెద్ద దుర్మార్గమైనటువంటి ఈ కోటలో, సకల పాపములకు నిలయమైన ఈ కోటలో ఈ రాజుతో పాటుగా మనయేను పెంచబడుతూ ఉన్నాడు. ఇదే ఇంటిలో గృహ నిర్వాహకాధికారిగా అంటే ఆ ఇంటిలో ఏముండయి ఏమి లేవో చూసుకొనడానికి కూజ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఈ కూజ అనేటువంటి ఈయన
ఆ ఇంటికి అంటే హేరోదు ఇంటికి, తన ఇంటికి వచ్చేటువంటి వాడు. ఈయన భార్య ఈయన భార్య ఎవరు? ఆ! వందనాలు. ఈయన భార్య ఎవరు అనంటే, యేసు ప్రభువుతో పాటుగా యేసు ప్రభువుతో పాటుగా తన ఆస్తితో, తన ఆస్తితో, తన సొంత సొమ్ముతో ప్రభువుకు పరిచర్య చేసినటువంటి సూసన్న అనేటువంటి అమ్మగారు ఉన్నారు. ఏమండి యేసయ్య ఇలా అండి. ఏమండి ఈరోజు యేసయ్య చాలా మంచి పని చేసినాడు పాపము. లాజరు వాళ్ళ అక్క వాళ్ళు, అమ్మ వాళ్ళెవ్వరు లేరు గదా! వాళ్ళ అక్క వాళ్ళు ఏడుస్తుంటే యేసయ్య వచ్చి లేపాడండి అటన. సరే అయితే ఈరోజు ఇవన్నీ పనికిమాలినోనికి చెప్తా ఏమన్నా గాని. "ఏం లేదు రాజా, యేసంట నా భార్య ఇటు చెప్పింది. హ్మ్. చచ్చిపోయినోళ్ళని లేపినాడట. అట్టనా? అయితే ఆయనని ఎవరో చూద్దాం తాను." నెక్స్ట్ దినం ఏమండి ఈరోజు నాయన అనే ఊరికి పోతుంటే పాపం ఆ తల్లికి ఒకడే కొడుకండి. ఏం ఏడుస్తుంది అనుకో ఇంటివామె. ఏడుస్తుంటే యేసయ్య అమ్మవు కొంచెం నిలబడు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే ఎవరు ఏడు పాప చేస్తారండి. యేసు ప్రభు పోయినాడు పాడ మీద ఇట్ట చేతులు పెట్టినాడో లేదో ఎమ్మడే వాళ్ళు నిలవన్నారు. ఒరేయ్ లేరా అన్నాడు యేసు ప్రభు వారు. వెంటనే వాడు లేచి కూర్చున్నాడు చూడండి. యేసు ప్రభు మాట్లాడరా అని అనలేదు గాని వాడే మాట్లాడడం మొదలుపెట్టినాడు. అటన ఉండు 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 ఉండు. మా హేరోదు గాడు ఎక్కువ మాట్లాడతాడు. దేవుని భయం లేదు వానికి చెప్తా తాను. పోయి ఏమిరా వచ్చినావు కూజ అంటే ఏం లేదు. యేసయ్య చచ్చిపోయినోళ్ళని కూడా లేపినాడంట. నీవేమో కొంచెం చూడు ఏమంటే ఇంక చెప్పాలని చెప్తాను నేను నీకు. అట్టనా అయితే నేనేం చేయాలా యేసయ్యను చూడాల్సిందే. ఈ కోవలో సూసన్న తన భర్తకు యేసు ప్రభువారిని గురించి చెప్పడము, తన ఆస్తితో యేసు ప్రభువారి శిష్యులకు వచ్చేటువంటి వారికి పరిచర్య చేస్తుంది. అంతటి క్రూరమైనటువంటి కోటలోనికి ఆ ఇంటిలో పనిచేస్తున్నటువంటి కూజా గారి ద్వారా లేదా సూసన్న గారి ద్వారా ఎప్పుడు నువ్వే వచ్చి చెప్తావేందరా నీ భార్యని పిలుచుకురాపో అన్నాడు అనుకోండి. పోయి ఆమె ఏం చెప్తుంది నీ ఇష్టం నువ్వు చేసేది అంత మంచిది కాదు యోహాన్ తలకాయ నరికినట్టు నన్ను నరుకుతా కుదరదు ఏమనుకుంటున్నావో యేసుప్రభు వారు చచ్చిపోయిన వాళ్ళని లేపినాడు నన్ను కూడా లేపుతాడు యేసుప్రభు నమ్ముకుంటేనే సరే నీకు లేకపోతే కుదరదు ఎన్ని చెప్పింటదామే ఏమండి అట్లయితే చూడాలని 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 ఆశపడ్డాడు కానీ చూసినటువంటి వాడు ప్రభువును తృణీకరించాడు అపహసించాడు గెంటి వేశాడు వచ్చిన అవకాశం పోగొట్టుకున్నాడు ఇలాంటి పరిస్థితులలో మనయేను కూడా అక్కడనే ఉన్నాడు ప్రియులారా మనయేను ఇప్పుడు సంఘంలో ఏమైనాడు ఇప్పుడు రండి 13వ అధ్యాయానికి సంఘములో మనయేను ఏమయ్యాడు సంఘములో థ్యాంక్ యూ అన్న సంఘములో ప్రవక్తల గుంపులోనికి చేరాడు పాపమును దాని ఆశను పాపపు కోటను వద్దనుకున్న మనయేను ప్రభువు రాజ్యానికి ప్రవక్త అయ్యాడు మంచి బోధకుడయ్యాడు అంత మాత్రమే కాదు ప్రవక్తలను బోధకులను ఉండిరి అనే మాట మనం చదువుతాం ఎవరి మనయేను ఒక అనామకుడేమో ఆస్తిపరుడేమో నాకైతే తెలియదు చదివినంత వరకు ఇలాంటి ఈ వ్యక్తి పక్కనే పాపం జరుగుతూ ఉండిన తన పక్కనే పచ్చి దుర్మార్గుడు ఉండిన తను ఆ దుర్మార్గుని ఇంటిలో ఉండిన ఆ దుర్మార్గత తనకు అంటకుండా బ్రతికిన మనయేను ఆ పాపానికి తను ఏమాత్రము ఒప్పుకోకుండా తనతో పాటుగా పెరిగిన హేరోదు యొక్క దోషమును ఏమాత్రం ఏకీభవించకుండా పెరిగిన మనయేను సమయం వచ్చినప్పుడు సువార్తను విన్నాడు నేను అనుకుంటాను 2వ అధ్యాయం అపోస్తల కార్యంలో అప్పుడు ప్రభువును నమ్ముకొని ఉన్నాడు ఎందుకొరకు ఈ స్టెఫెన్ కాలంలో జరిగిన హింసలో ఇతడు కూడా చెదిరిపోయి వచ్చాడు అని మనం చదువుతూ ఉన్నాం ఆ కారణాన ప్రభువు కొరకు ఆ దినానికి హేరోదును ఆశ్రయించవచ్చు కానీ విడిచిపెట్టలేదు వద్దనుకున్నాడు దేవుణ్ణి విడిచిపెట్టకుండా శ్రమ కొరకై ముందుకు సాగాడు ప్రియులారా ఇప్పుడు దేవుని తరపున
దేవుని రాజ్యానికి వారసుడిగా, దేవుని రాజ్యపు పక్షాన దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి ప్రవక్తగా మారాడు. మనయను ఆ పాపం వద్దనుకున్న కారణాన పరిశుద్ధ దేవునితో తను మాట్లాడడం, దేవుని స్వరం వినగలిగినంత పరిశుద్ధతలోనికి ఈయన వచ్చాడు అనే మాట మనం చదువుతూ ఉన్నాం పిల్లరా. అంత మాత్రమే కాదు, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే వారు ప్రభువును ఆరాధించేటువంటి వారు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ప్రభువును సేవించుచు అనేటువంటి మాట. ద వర్షిప్డ్, ప్రభువును ఆరాధించారు. ప్రియులారా, ఆదివారం నాడు ప్రభు ఖచ్చితంగా ఆరాధనకు చేరవచ్చు. అంటే ఆదివారమున మనం అది అట్లా పడిపోయింది. ఆరాధించడం అని అంటే మనకు ఆదివారమే అనేటువంటిదే గుర్తొస్తుంది. ప్రభువును ఎప్పుడైనా సరే, ఏ ప్లేసులో అయినా సరే, ఏ కారణము చేత అయినా సరే ప్రభువును గణపరచాల్సిందే, ప్రభువును హెచ్చించాల్సిందే ప్రియులరా. ఆ విధంగా ప్రభువును ఆరాధించేటువంటి వాడు. ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేయనా? తన ఆస్తి ఎందుందో వదులుకున్నాడు, తనకున్న కోటను వదులుకున్నాడు, తనకున్నటువంటి మంచి పలుకుబడిని వదులుకున్నాడు. తనకు హేరోదుకి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందో తనకు కూడా అలాంటి సెక్యూరిటీ ఉంటుంది, వదులుకున్నాడు. తనకు ఉన్నవన్నీ కూడా వదులుకొని ప్రభువు కొరకు నిలబడిన మనయేనును మనం చూస్తూ ఉన్నాం. అనామకుడు కావచ్చు, తనకంటూ ఇక్కడైతే ఎవరు కనిపించలేదు, కానీ తనకు హేరోదుతో పాటుగా ఇతడు పెరిగినాడు అనంటే అవతల తన ఆస్తిపాస్తులు ఎంతుంటాయో, ఆయనతో పాటుగా ఉండడానికి తనకు ఎలాంటి హోదా ఉందో అలాంటివి అన్నీ కూడా విడిచిపెట్టి ప్రభువు కొరకు నిలబడిన మనయేనును మనం చూస్తున్నాం. అట్టంటే ఆదివారమున ప్రభువును ఆరాధించడానికి ఏమడ్డం వస్తుంది మనకు? 300 రూపాయలు అడ్డం వస్తుంది, అంతేనా? ఈ మధ్య మా మరదాలు నా భార్య ఫోన్ చేసి, అమ్మాయి ఈరోజు శుక్రవారం సహోదరుల విజ్ఞాపనం ఉంది, వచ్చేసాయి. అక్క నేను రానులే, నేను బట్టలు ఉతుకోవాలా. నా మరదాలే ఆదివారం నాడు తింటది, తాగుతుంది, నేను రానక్క. ఏమండి ఇట్లా అనింది అక్క. సరేలే, దాన్నే ఉందిలే అంటానని మీరు పోయి ప్రార్థన చెప్పి, ఆరోగ్యం బాగాలేదని మరుసటి దినం కర్నూలుకి వెళ్ళింది. సాయంకాలం వచ్చింది, అక్క ఇంత ఖర్చు అయింది అక్క అని అంటే, ఇంత ఖర్చు అయిందంట పాప అంటే, కానీలే ఇంకేం చేస్తాం, కావాల్సిందేగా, ఏదో ఒక రీతిగా ఖర్చు కావాల్సిందే అని చెప్పాను. ఏం చెప్తాం, అంతకంటే ఉంది ఏం లేదు. దేవుని సన్నిధిలో ప్రభువును ప్రార్థించడానికి, ప్రభువుతో మాట్లాడడానికి, ఆయనను స్తుతించడానికి నీకిచ్చిన అవకాశం. ఒక సంగతి చెప్పనా? అన్న మా కొరకు ప్రార్థన చేయండి ప్రసాద్ అన్న అన్నామనుకోండి, ఏమని అర్థం? లేకపోతే ప్రార్థన చేయండి అక్క అని అంటే ఏమని అర్థం? మా కొరకు మా పక్షాన నువ్వు దేవునితో మాట్లాడు అని అర్థం. నీవు మా పక్షాన దేవుని కొంచెం రికమెండేషన్ చేయబ్బా అని అర్థం. అర్థమైందండి ప్రార్థన యొక్క విలువ? మా కొరకు సరే ఖచ్చితంగా చేస్తామని ఖచ్చితంగా మర్చిపోయినాం అనుకోండి, ఏం బాగుంటుంది అది? దేవునితో మాట్లాడే అవకాశం, దేవుణ్ణి గణపరిచే అవకాశం, ప్రభువును ఆరాధించి స్తుతించే అవకాశం దేవుడిస్తే, విశ్వాసులు కలగజేస్తే దానిని మనం పోగొట్టుకుంటాం కదండి. ఎంతకు పోగొట్టుకుంటాము? ఎంతకు పోగొట్టుకుంటాము? 30 రూపాయలకు యూదా ఇస్కరియోతు పోగొట్టుకున్నట్టు ఒక పూట కూలికి మనం పోగొట్టుకుంటే ప్రభువును ఆరాధించిన వాళ్ళం అవుతామా? మనయేను చుట్టూ వ్యతిరేకత ఉంది, అయినా ప్రభువును ఆరాధించాడు. సంఘములో ఉండడానికి తనకు ఉన్నటువంటివి అవసరమైతే విడిచిపెట్టాడు, కానీ అవి అడ్డం రాకుండా చూసుకున్నాడు. ఈ కోవలో మనయేను ఎంత హింస పొందింటాడో, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఒత్తిడి, ఇబ్బంది, సొమ్ము విషయంలో అంటే ఫైనాన్షియల్ విషయంలో, ఆరోగ్యం విషయంలో, భోజన పానాదుల విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదుర్కొంటాడో మనం ఊహించలేం పిల్లరా. రెండవ సంగతి, ఇక్కడ ఉపవాసము చేయుచుండగా అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఉపవాస ప్రార్థన చేయడం అనేటువంటిది
ఈ శరీరాన్ని కొంచెం షటప్ యువర్ మౌత్ అని దానిని నోరు మూపించి దేవునితో మరి ఎక్కువగా గడపడానికి మనల్ని మనం తయారు చేసుకున్నాం. లేకపోతే ఇది మన వెనకమ్మడి రాదండోయ్. ఇది రాదు మనల్ని. ఎందుకొరకు తెలిసిన? నా బాడీ ఇట వండబెట్టినారనుకోండి, ఏమంటారు వచ్చినోళ్ళు? పాపం ఇస్రాయేల్ అన్న ఏమంటావు ప్రసాద్? ఇస్రాయేల్ అన్న ఉండే, ఇప్పుడు ఇంత పెద్ద బాడీ లేదా? ఇంత పెద్ద బాడీ లేదా? ఉందా లేదా? 6 అడుగుల శరీరం ఉంది కదా. మళ్ళీ ఏమైనాడు ఇస్రాయేల్ అన్న? ఉండే పాపం. అది మళ్ళా పాపం, అయ్యో పాపం. అంటే ఈడున్నోడు ఇస్రాయేల్ అన్న కాదన్నమాట. అమ్మో నిండా మోసగాడే. కావున కాబట్టి మన ఏనును మనం ఏం చదువుతున్నాము అని అంటే, ప్రభువుతో మాటలాడగలిగిన మన ఏను, ప్రభువును ఆరాధించగలిగిన మన ఏను, ప్రభువుతో మాట్లాడగలిగిన మన ఏను. వినండి ప్రియులారా, చాలాసార్లు మన వైపు నుండే మనం చెప్పుకొని పోతూ ఉంటాం. మూడో మాట ఏంటంటే, మన ఏను దేవుని స్వరాన్ని వినగలిగినాడు. ఒక మాట చూడండి, ఆదికాండం 22వ అధ్యాయానికి వస్తే, అబ్రహాము కత్తి తీసుకున్నాడు. చెప్పు తర్వాత 22వ అధ్యాయం, ఇంకా 20 నిమిషం. 22వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నాం? అబ్రహాము కత్తి ఎత్తెను, దేవుడు ఏమని పిలిచాను? కన్నులు ఎత్తి చూడగా రైట్, అది సంగతి. అబ్రహాము కాన్సంట్రేషన్, అబ్రహాము స్వరము వినండి. అబ్రహాము ఆలోచనలన్నీ వీన్నెట్ట చంపుదామా అంతే, ఇంకంతే. దేవునికి నేను ఇచ్చేసేయాలి, దేవుడు అడిగినాడు కాబట్టి ఇచ్చేస్తున్నాను. తన దృష్టి అంతా కూడా తన కొడుకును చంపడమే. దేవుడు ఆకాశ నక్షత్రాలంత చేస్తాడన్నాడు కాబట్టి దేవుడు తన మాటను తప్పడు. ఆ దేవునికి ఇవ్వాల్సినటువంటివి దేవుడు కోరినటువంటిది ఇవ్వాల్సిందే, ఏమనమానం లేదు. చంపాలని ఖచ్చితంగా తన దృష్టి, తన మనస్సు, తన శరీరం అంతా కూడా ఒకే చోట ఉంచి అబ్రహాము ఇస్సాకును చంపడానికి తన కత్తి ఎత్తెను. వినండి, అలాంటి సందర్భంలో అబ్రహాము దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలిగాడు. అర్థమైందా? యాకోబు బయర్షబాకు వెళ్ళి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు. ఐగుప్తుకు వెళ్ళాలా, ముసలోడు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇంకా కొడుకు బతికినాడని తెలిసింది, గందరగోళం. ఎప్పుడు పోవాలా, ఏం కథ? దాదాపు 10 ఏళ్ళకి ఎక్కువైపోయింది. 13 ఏళ్ళు అవుతుంది కొడుకు పోయి. ఇప్పుడు బ్రతికినాడని తెలిసింది. ఆ తొందర గాబరాలో ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు అంటాడు, ఇశ్రాయేలు అని పిలిచినప్పుడు చిత్తం ప్రభువా. యాకోబు యాకోబు అని అంటే చిత్తం ప్రభువా. తన బాధలో, తమ శ్రమలో, తమ చుట్టూ సరి అయినటువంటి వాతావరణం లేకపోయిన దేవుని మాటను వినగలిగిన భక్తులను మనం చూస్తూ ఉన్నాం. మనయని విషయంలో కూడా ఇదే ప్రియులారా. చుట్టూ తనకు ఎలాంటి పరిస్థితి ఉండినా కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులలో దేవుని స్వరాన్ని వినగలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకొరకే నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడి అని దేవుడు చెప్పాడు. ఈ మాట మనయేను విన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, అంటే సుమయోను, లూకియా, మరి మనయేను, వీళ్ళందరూ విన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. వీరందరిని గురించి మనం ధ్యానం చేయుట ఇప్పుడు వల్ల పడదు అని పౌలు గారు అన్నట్టు ఇక్కడ మనయేను గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇదే వచనంలో, నేను పిలిచిన పని కొరకు నాకు వారిని ప్రత్యేకపరచుడు. వినండి, మనయేను దేవుని కొరకు తను ప్రత్యేకపరచుకున్నాడు. దేవుడు చెప్పిన వ్యక్తిని దేవుని కొరకు ప్రత్యేక పరిచాడు. ప్రత్యేకత అవసరం. నీకు నీవు ప్రత్యేకత చేసుకొనడం, నీకు నీవు దేవుని కొరకై నేను బ్రతకాలా, దేవుని కొరకై నేను జీవించాలా అనేటువంటి నిన్ను నీవు ప్రత్యేకపరచుకొనడం అనేటువంటిది అవసరం. ఎల్లకాలం ఒకటే జీవితం ఎన్నడు మారుతుంది చెప్పండి? ఎప్పటికీ మారదు కదా. అలా విశ్వాస జీవితం కానే కాదు.
నీ జీవితం, నా జీవితం దినదినానికి మార్పు అవసరం ప్రియులారా. ఒక మాట చదువుదామా? ఫిలిప్పీ పత్రిక. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం. మొదటి దినము నుండి గుర్తుపెట్టండి ఆ మాట. మొదటి దినము నుండి ఇది వరకు అని అంటే చాలా దినాలైనాయి. సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూసి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు ఏ దినం వరకు? యేసుక్రీస్తు దినం వరకు కొనసాగాల అని చెప్పిన తర్వాత 16వ వచనం, అదేంది 11వ వచనం ముగింపులో యేసుక్రీస్తు వలనైన నీతి ఫలముతోనూ నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులుగాను నిర్దోషులుగా. ఒక దినం ఉంది. ఈ దినం నుండి ఈ దినానికి మధ్యన అంటే యేసుక్రీస్తు దినం ఒకటి ఉంది, న్యాయపీఠం ఎదుట నిలబడే దినం ఒకటి ఉంది. ఆ దినానికల్లా మీరు ఎట్లుండాలంట? నిర్దోషులు, నిష్కపటులుగా ఉండాలి అని అంటే మొదటి దినము నుండి ఈ ప్రయాణాన్ని కొనసాగితే ఎన్ని ఆటంకాలో, ఎన్ని ఇబ్బందులో, ఎన్ని ఇరుకులో, ఈలోగా యేసుక్రీస్తు దినాన ఏం జరుగుతుందంట? 2:16 ఫిలిప్పీ పత్రిక 2:16 అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు. అది సంగతి. క్రీస్తు దినమున నాకు అతిశయము. ప్రభు ఎదుట నిలబడినప్పుడు అమ్మయ్య, మొదటి దినం నుండి మీరు నాతో పాటుగా ఉన్నారు, సువార్తలో ప్రయాసపడ్డారు. ఇక క్రీస్తు దినానికల్లా మీరెల్లా ఎట్లుండాలంటే భద్రంగా తయారు కావాలా. ఆ దినానికల్లా నిష్కపటులుగా, నిర్దోషులుగా తయారు కావాలి. ప్రభు వస్తాడు మనల్ని తీసుకొని వెళ్ళడానికి. ఆ దినం రాకమునిపై మీరు ఇట్లుండండి. అట్లుంటే గనక క్రీస్తు దినాన నాకు ఎట్టుంటదంటే అప్పుడు నాకు బాగా గర్వకారణంగా ఉంటుంది. ఇదిగో ప్రభా, వీళ్ళకి సువార్త చెప్పాను, నీ కొరకు నిలబడ్డారు, ఇదిగో వీళ్ళందరూ అని దేవుని ఎదుట నేను తలెత్తుకొనడానికి నాకు వీలు అవుతుంది అని పౌలు గారు అంటున్నారు. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసే మాట ఏంటంటే మనయేను అనేటువంటి ఈ వ్యక్తి, ఈ ఒకవేళ చెప్పాల్సి వస్తే హేరోదంతటి వ్యక్తి ప్రభు కొరకు నిలబడ్డాడు, పరిశుద్ధత కొరకు నిలబడ్డాడు, ప్రభు పక్షాన నిలబడ్డాడు. సంఘములో బోధకుడుగా నిలబడ్డాడు. సంఘములో వాక్యము కొరకై నిలబడ్డాడు. సంఘములో దేవుని స్వరాన్ని గుర్తించగలిగినటువంటి వ్యక్తిగా నిలబడ్డాడు. సంఘములో ప్రభువును ఆరాధించేటువంటి వ్యక్తిగా నిలబడ్డాడు. సంఘములో దేవుని కొరకైన ప్రత్యేకత ఏమిటో గుర్తించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ముగిస్తున్నాను ప్రియులారా. మన జీవితాలలో సరౌండింగ్స్ బాగలేవు, మా ఇంటిలో ఇట్లా ఉంది అనే మాట నానాటికి ఉండకూడదు. ప్రభువు కొరకు నిలబడుటయే చాలా ప్రాముఖ్యం. ప్రభువు కొరకు నిలబడుట, ప్రభు ఎదుట నిలబడుట, అది దీవెనకరం అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. మరొక్కసారి మొదటి వచనం చదువుదాం. అంత్యోకయలో ఉన్న ఏముంది? అంత్యోకయలో ఉన్న తర్వాత ఏముంది? 13వ అధ్యాయం మొదటి వచనం. సంఘము అంత్యోకయలో ఉన్న సంఘం ఎలా ఏర్పడింది? సంఘం ఎలా నిలబడింది? క్రీస్తు కొరకు నిలబడినటువంటి సంఘముగా తయారై క్రీస్తును ఆరాధించేటువంటి సంఘముగా ఉన్నారు, ప్రభువును ప్రకటించే సంఘముగా ఉన్నారు. దీనిని బట్టి చూస్తే ప్రభువు కొరకు మనం నిలబడినది ఎంత? ఒక్కసారి ఒక ప్రశ్న వేసి నేను ముగిస్తాను. చాలాసార్లు మనం ఏం చెప్పుకుంటాం? ప్రభువు కొరకు నేను ఇంత ఇచ్చిన. అంతేనా అనేది మనం అనేది? చెప్పండి అన్న, అంతే కదా? ప్రభువు కొరకు నేను ఇంత ఇచ్చిన, అంతేనమ్మా అనేది? మంచి, చాలా వందనాలు. ఇయ్యకుండా ఎగరగొట్టినది ఎంత? ఆమె కరెక్ట్ అర్రాంగ్, బయట ఉన్న వాళ్ళు కూడా.
ప్రభు కొరకు నేను ఇంత ఇచ్చిన. మంచి చాలా వందనాలు నీకు, నిండు వందనాలు. అయితే ఇవ్వకుండా ఎగరగొట్టినది ఎంత? నాకు ఈ మధ్య ఒక ఆయనకి నేను ఉర్దూ బైబిల్ 3 పంపించాను. పంపిస్తే ఆయన ఏమన్నాడంట, "అన్న 1800 నాకు మిగిలినయి అన్న" అని సంతోషపడినాడు. నేనేట సంతోషపడినానంటే, "పోరని 1800కి రావాల్సిన ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకున్నావు" అన్నా నేను. "అబ్బా!" అన్న అంటున్నాడు. 1800 నాకు మిగిలినయి అంటే అంటే ఒక్కొక్క బైబిల్ 600 అట, అది ఉర్దూ బైబిలు. 3 ఆరుల 1800 నాకు మిగిలినయి అన్న అనంటే నాకేమైంది? ఆయన్నేమో 1800 మిగిలినయి అన్నాడు. ఇప్పుడు ఆ 1800 ఆశీర్వాదం ఎవరికి పోయింది? ఒకవేళ ఆ 1800 నాకు పంపియాలనేది కాదు గానీ, నేను ఆయనకైతే గిఫ్ట్‌గానే పంపించిన. ఊకే ఉండింటే సరిపోయిండు అనిపించింది. అన్న వందనాలన్న, ఆడి వరకు సరిపాయ. అన్న నాకు 1800 మిగిలినాయి అన్న అని అంటున్నాడు ఫోన్‌లో. పోరని 1800కి రావాల్సిన ఆశీర్వాదం పోగొట్టుకున్నాం అనుకుంటే. నేను పంపించిందేది ఊరికనే. సరే, ముస్లింల మధ్యన వాడబడుతూ ఉంటాడని పంపించిన. ఇప్పుడు లెక్క కాడికొస్తలక నాకు లెక్కేయకుండా ఉండింటే బాగుండు. లెక్క ఏసినందుకు నేనేం చెప్పాల్సొచ్చిందంటే, 1800 ఆశీర్వాదం పోగొట్టుకున్నావు పో. నా ఇంటికి 1800 ఆశీర్వాదం వచ్చింది పో. అంతలకు అబ్బానా? అబ్బన్నా లేదు, దుబ్బన్నా లేదు, గాయన్నా లేదు. అర్థమైందా? దేవుని కొరకు జీవించినటువంటిది ఇంత అనంటే జీవించని జీవితం ఎంత? పరీక్షించుకొని, ప్రభువా ఐయామ్ వెరీ సారీ, క్షమించు నాయనా. ఈ విషయాలలో ఇవ్వడంలో గావచ్చు, ప్రార్థించడంలో గావచ్చు, ప్రభువా నీ కొరకు ఇంకా ఎక్కువ జీవించాల్సింది తప్పైపోయింది, క్షమించు అని ప్రేమ కలిగిన ఆ దేవుని వైపు కొంగు జాపి, చెయ్యి జాపి, అంగి జాపి అడుక్కొని దిద్దుకుందాం. సరిచేయబడదాం. ప్రభు ఎదుట నిలబడి నిర్దోషులుగా, మరి ఎక్కువగా బలవంతులవుదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించును.